రాష్ట్ర బడ్జెట్పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగం ఉండబోతా ఉంది. కాంగ్రెస్ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. అటు ప్రతిపక్షం నుండి ప్రధాన ప్రతిపక్షం నుంచి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి చర్చలో పాల్గొనబోతాం. ఈరోజు బడ్జెట్ పైన రిప్లై ఉండబోతా ఉంది. అయితే భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళ సోదరుడు మృతి చెందడం వల్ల ఈరోజు అంత్యక్రియలు ఉండడం ఖమ్మంలో ఉన్నారు. అంత్యక్రియల అనంతరం ఇక్కడికి అసెంబ్లీకి వస్తారు, రిప్లై ఇస్తారని అసెంబ్లీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. మరోవైపు బీఎస్సీలో 12, 13 చర్చ ఉంటుంది. 13వ రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉంటుందని చెప్పి బీఎస్సీలో తీర్మానం జరిగింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జిల్లాగా తమ హక్కు కావాలని చెప్పి సభ నిర్వహించడం, చెలో నల్గొండ సభ నిర్వహించడంతో షెడ్యూల్ అంతా మారిపోయింది. ఏదైతే 12వ తారీఖు కేఆర్ఎంబీ పైన తీర్మానం ప్రవేశపెట్టారు, తీర్మానంపై చర్చ జరిగింది. మరోవైపు 13 నిన్న మేడిగడ్డ సందర్శనకు అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి అక్కడికి ప్రోగ్రాం వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు బడ్జెట్ పైన చర్చ అయితే జరగబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సభ నిర్వహించిందో ఆ సభ నేపథ్యంలోనే హడావుడిగా ఏదైతే ప్రభుత్వం తన షెడ్యూల్ను మార్చుకుంది, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుందో అన్నటువంటి భావనలో అయితే తీర్మానం పెట్టారు. మరోవైపు మేడిగడ్డకు, ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆ సభ దృష్టిలో ఉంచుకొని డైవర్షన్ చేయడం ద్వారా చేయాలనే ఉద్దేశంతో నిన్న మేడిగడ్డకు వెళ్ళారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపించింది. అయితే మరోవైపు ఇరిగేషన్ పైన శ్వేతపత్రం కూడా ఉంటుందంటున్నారు. అది ఈ సభలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశం తర్వాత ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఉంటుందా అనేది ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. నిన్న ఏదైతే కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం ఇక్కడి నుంచి శాసనసభను తీసుకెళ్ళిందో, అసలు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు, కాళేశ్వరం అనేది బ్యారేజీలు అదేవిధంగా రిజర్వాయర్లు అనేక సమూహాలు, ఎన్నో కాలువలు ఉన్నాయి, దానన్నిటి సమూహమే ఒక కాళేశ్వరాన్ని కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్లో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ఏదైతే గత ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలన్న ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేసిందని చెప్పి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. రిప్లైకి సంబంధించి డిప్యూటీ సీఎం రిప్లైలో పాల్గొంటారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం వరకు అవుతుందా లేదా తిరిగి రేపు వాయిదా వేస్తారా లేదా అనేది ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ అయితే రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.